ఓం నమో నారాయణాయ. హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ బొలెరో బ్రోస్. ఈరోజు అయితే మనము దక్షిణ భారతదేశంలోనే శిల్పకళ సౌందర్యానికి పరాకాష్ఠగా నిలిచిన కర్ణాటకలోని బేలూరు అనే ప్రదేశానికి వచ్చామండి. శ్రీ చెన్నకేశవ ఆలయం గురించి తెలుసుకుందామండి. దీన్ని భూలోక వైకుంఠం అని కూడా పిలుస్తారు. ఈ అద్భుతమైన ఆలయాన్ని హొయసల సామ్రాజ్య చక్రవర్తి అయినటువంటి విష్ణువర్ధనుడు వారైతే 1117వ సంవత్సరంలో నిర్మించారండి. ఈ యొక్క ఉద్దేశం ఏంటంటే, అప్పట్లో వీళ్ళు చోళులపై సాధించిన విజయానికి గుర్తుగా, అలాగే మన యొక్క వైష్ణవ ఆచార్యులైనటువంటి రామానుజాచార్యుల యొక్క ప్రభావము, వీళ్ళు ఫస్ట్ జైన మతంలో ఉన్నారంట అండి. అక్కడి నుంచి వైష్ణవ మతంలోకి చేంజ్ అయ్యి అప్పుడు ఆ సందర్భంగా ఈ ఆలయాన్ని అయితే నిర్మించారు. ఈ ఆలయ నిర్మాణం పూర్తి అవ్వడానికి దగ్గర 103 సంవత్సరాల సమయం అయితే పట్టిందంటండి. బేలూరుకి చరిత్రలో కొన్ని పేర్లు ఉన్నాయండి. వేలూరు, వేలాపురి అని చెప్పేసి. ఇక్కడున్న దేవాలయంలో మనమైతే విష్ణు స్వరూపమైన చెన్నకేశవ స్వామిని అయితే ప్రతిష్ఠించారండి. అంటే చెన్నకేశవ అంటే అందమైన కేశవ అని చెప్పేసి అర్థం అండి. మనం బేలూరు రావాలంటే బెంగళూరు నుంచి డైరెక్ట్ బస్సులు ఉన్నాయండి, లేకుంటే హాసన్, అర్స్కేరి నియరెస్ట్ రైల్వే స్టేషన్స్ అండి. మనమైతే ఒకసారి అయితే చరిత్రలోకి వెళ్దామండి. ఎందుకంటే ఇక్కడ మనము హొయసలులు అని చెప్పేసి వింటూ ఉంటాము. హొయసల అనే పదం ఎలా వచ్చిందంటే, హోయ్సాల అనే పదం మూలంగా ఈ పదం అయితే వచ్చిందండి. దీని అర్థం ఏంటంటే సాలా దాడి చేయు. అంటే పురాణ గాథల ప్రకారము వీళ్ళ యొక్క వంశంలో ఆయుధ్యుడు అనే ఒక రాజు అయితే అప్పట్లో పులితో డైరెక్ట్గా గబ్బిలించి యుద్ధం అయితే అంటే పోరాడాడంటండి. ఆ పులిని కూడా సంహరించాడంట. అందుకు దానికి వీళ్ళ యొక్క వంశానికి ప్రతీకగా హోయ్సాల అని చెప్పేసి బిరుదిచ్చారంటండి. అందుకు వీళ్ళని హోయ్సాల రాజులు అని చెప్పేసి పిలిచేవారు. కాలక్రమేణా హొయసలులు అని చెప్పేసి చేంజ్ అయితే అయిందండి. మనము ఈ యొక్క హొయసలులు దక్షిణ భారతదేశాన్ని, ముఖ్యంగా డెక్కన్ ప్రాంతాన్ని 10వ శతాబ్దం నుంచి 14వ శతాబ్దం వరకు అయితే పాలించారంటండి. వీళ్ళు అంటే ఫస్ట్ పశ్చిమ కనుమల గిరిజనుల తెగల నుంచి వీళ్ళు ఏర్పడ్డారంటండి. ఆ తర్వాత వీళ్ళు ఫస్ట్ జైన మతంలో ఉన్నప్పటికీ 10వ శతాబ్దంలో, అక్కడి నుంచి 11వ శతాబ్దంలోకి మన హిందూ మతంలోకి అయితే చేంజ్ అయ్యారంటండి. అప్పుడు వీళ్ళు చోళులతో అయితే యుద్ధం చేసి ఆ చోళుల్ని ముఖ్యంగా కర్ణాటక నుంచి వీళ్ళని వెనక్కి పంపించేసి తమిళనాడు సైడు అప్పుడు ఆ యొక్క విజయ గాథానికి ఈ యొక్క ఆలయాన్ని అయితే నిర్మించారంటండి. ముఖ్యంగా విష్ణువర్ధనుడు అని చెప్పేసి ఆ రాజు అయితే ఈ యొక్క ఆలయానికి మూలంగా చెప్తారు ఇక్కడ. అయితే 14వ శతాబ్దం ఆరంభంలో ఢిల్లీ సుల్తాన్ అలావుద్దీన్ ఖిల్జీ తన సేనాధిపతి అయిన మాలిక్ కాఫూర్ని దక్షిణ భారతదేశ దండయాత్రకు అయితే పంపుతాడండి. అప్పుడు 1311వ సంవత్సరంలో మరియు 1327 సంవత్సరంలో తను హలేబీడ్ని అయితే స్వాధీనం చేసుకున్నాడు. అయితే వీరబల్లాల అంటే ఆ రాజు దాదాపు 30 ఏళ్ల పాటు తీవ్ర ప్రతిఘటన ఇచ్చినా కూడా చివరికి 1343వ సంవత్సరంలో మధురా యుద్ధంలో అయితే ఆయన వీరమరణం పొందుతాడండి. అయితే హొయసల పరిపాలన బాగా క్రమంగా హరిహర ఆధీనంలోకి వెళ్ళిందండి. ఆ తర్వాత మన విజయనగర సామ్రాజ్యం అయితే రూపాంతరం చెందిందండి. మీరు గమనించారంటే స్టార్టింగ్లో గోపురం వచ్చింది కదండి, అదైతే అప్పట్లో వాళ్ళ యొక్క అలావుద్దీన్ ఖిల్జీ సేనాధిపతి యొక్క దండయాత్ర సమయంలో అదైతే కుప్పకూలిందంటండి. తర్వాత మన విజయనగర సామ్రాజ్యులు చేతంలో ఆ గోపురాన్ని అయితే మళ్ళీ తిరిగి నిర్మించారంటండి. మీరు గమనించవచ్చు, కొంచెం తేడా అయితే మనకు కనబడుతుంది. ఈ విశాలమైన ఆలయ ప్రాంగణం అయితే చాలా బాగుంటుందండి. ఎత్తైన ప్రాకార భిత్తులతో చుట్టుముట్టబడిన గర్భగృహము, సుఖనాసి అండ్ నవరంగ మండపం అయితే కలిగి ఉన్నాయండి. ఈ ఆలయ సముదాయంలో ఎన్నో ఉపాలయాలు, నిర్మాణాలు అయితే ఉన్నాయండి. మీరు గమనించారంటే ఎడమవైపు కనిపిస్తుంది కదండి ఒక ఆలయము. ఆ ఆలయము దీని యొక్క బ్లూ ప్రింట్ అంటండి. ఫస్ట్ ఆలయాన్ని నిర్మించిన తర్వాత దాని నమూనా తీసుకున్న తర్వాత ఈ ఆలయాన్ని అయితే నిర్మించారు. ఇక్కడ మీకైతే నక్షత్ర ఆకారంలో అయితే ఈ ఆలయం ఉంటుందండి. మనం ఇప్పుడు వెళ్తున్నాం కదా ప్లాట్ఫామ్, అది నక్షత్ర ఆకారంలో ఉంటుందండి. మనం ప్రదక్షిణ చేయడానికి వాళ్ళు నిర్మించారు. అక్కడ కుడివైపు కనబడుతుంది కదండి ఒక జంతువు, ఒక మనిషి అయితే, అది వాళ్ళ యొక్క రాజ్య చిహ్నం అండి. ఆల్రెడీ మీకు చెప్పాను కదా, ఈ వీళ్ళల్లో ఒక రాజు అయినటువంటి ఆద్యుడు పులితో పోరాడి పులిని చంపేస్తాడు కదండి, దాని ప్రతీకగా అది చిహ్నం అయితే తీసుకుంటారండి. ఇక్కడ మీరు గమనించారంటే మన యొక్క మహావిష్ణువుకి 10 అవతారాలు ఉంటాయి కదండి. ఆ 10 అవతారాలు అలాగే నరసింహస్వామిని, గరుత్మంతుడిని ఎంత చాకచక్యంగా చెక్కారంటే అంత బాగా చెక్కారండి. మీరు గమనించారంటే ఎడమవైపు కుడివైపు మకరం అని చెప్పేసి ఒక జంతువు అండి. ఇది ఒక సప్త జంతువుల సమ్మేళనం అని చెప్పేసి పిలుస్తారంట అండి. అది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను.
ఈ బేలూరు శిల్పకళలో అత్యంత ముఖ్య పాత్ర వచ్చేసి మదనికలు అండి. మదనికలు అంటే శిల్ప బాలికలు. ఇవి దాదాపు 40కి పైగా అయితే ఉన్నాయండి. ఇక్కడ నృత్య భంగిమలు, సంగీతం వాయించడం, అలంకరించుకోవడం, వేటాడడం, వివిధ భంగిమలను అయితే మనము ఈ యొక్క మదనికలను అయితే మనం చూడగలుగుతామండి. ఇక్కడ మీరు గమనించారంటే ఈ యొక్క బాలికను దర్పణ సుందరి అంటారండి. తన ఎడమ చేతిలో కంటి చూపుగా దర్పణాన్ని పట్టుకొని అందాన్ని అయితే ఆస్వాదిస్తున్న సుందరిని అయితే మనం గమనించవచ్చండి. ఈ ఆలయ బాహ్య గోడలపైన, లోపల మండపాల్లో రామాయణము, మహాభారతము, పురాణ ఘట్టాలను అంత సన్నని అండి. ఎంత సన్నగా అంటే అంత అద్భుతమైన శిల్పాలను అయితే చెక్కారండి. గోడల కింద భాగంలో ఏనుగులు, సింహాలు, గుర్రాలు, హంసలు అలాగే వాటి యొక్క అలంకారాలు వరుసలుగా చెక్కబడి అయితే ఉన్నాయండి. నేను మీకైతే క్లియర్గా చూపిస్తాను. తర్వాత వచ్చేసి ఇక్కడ మీరు గమనించారంటే అటుపక్క ఇటుపక్క అయితే 2 ద్వారపాలక గూడులు అయితే ఉన్నాయండి జయా విజులో. ఇక్కడ మనం మహావిష్ణువు అయితే మనం చూడొచ్చండి లోపల. ఇక్కడ కూడా అంత అద్భుతంగా ఉన్నాయంటే అంత అద్భుతంగా ఉందండి. ఇక్కడ మీరు గమనించారంటే ఆయన మహారాజు అంటండి విష్ణువర్ధనుడు. ఇటుపక్క అటుపక్క వాళ్ళ యొక్క రాజ్యం సంబంధించిన శిల్పాలను అయితే చెక్కారండి. ఇక్కడ మీరు గమనించారంటే ఈ మదనిక శిల్పంతో అంటే చిలకతో అయితే మాట్లాడుతున్నారండి. అంటే తన ప్రియమైన సుఖపక్షితో అయితే ముచ్చటిస్తూ చూస్తున్నారంటండి. అప్పట్లో అయితే మనం సమాచారాన్ని ఒక చోట నుంచి ఇంకో చోటుకి పంపించాలంటే పావురాలు, చిలుకలే కదండి. సో అందుకు నిదర్శనంగా అదే అంట. ఈ మదనిక అయితే తాంబూలం ధరించిన మదనిక అంటారండి. కుడివైపు పరిచరిక అయితే ఒక సిరంజితో నీటిని అయితే యూజ్ చేస్తున్నారండి. మీరు అప్పట్లోనే సిరంజిని వాడారు చూడండి. ఇక్కడ ఈ మదనిక యొక్క పరిచారిక వచ్చేసి షార్ట్స్ని యూజ్ చేశారు. 11వ శతాబ్దం 12వ శతాబ్దంలో షార్ట్స్ యూజ్ చేశారండి. ఇక్కడ ఈ కోతిపిల్ల వచ్చేసి ఒక మదనిక యొక్క చీరను అయితే లాగుతుందండి నవ్వుతూ, మీరు గమనించవచ్చు. ఆ తర్వాత ఇక్కడ వేటగాల సుందరి అంటే తన విల్లుని ఎక్కించి ఒక పక్షిని గురి చూస్తున్న స్త్రీని అయితే మనం చూడొచ్చండి క్లియర్ కట్గా. ఎంత అద్భుతంగా చెక్కారండి వాళ్ళ యొక్క శిల్పులను అయితే. అండ్ ఈ తర్వాత వచ్చేసి ఇక్కడ జడ సింగారం అంటారండి. అంటే స్నానం చేసిన తర్వాత ఆ యొక్క మదనిక అయితే తన పరిచారకులను పూలు మరియు అలంకార వస్తువులను అందిస్తున్నారండి ఈమెకైతే. అది మనమైతే గమనించవచ్చు కుడివైపు ఎడమ వైపు. ఆ తర్వాత ఇక్కడ చూడండి వరుసగా ఏనుగులు అయితే ఉన్నాయండి. ఏనుగులు మొత్తం వచ్చేసి 744 ఏనుగులు అయితే ఉన్నాయండి. వీళ్ళు ఏం చెప్పారంటే ఏనుగులు వచ్చేసి శక్తికి బలానికి అయితే ప్రతిరూపము. సో అందుకు ఈ యొక్క గుడి మొత్తాన్ని కూడా ఏనుగులే భారాన్ని మోస్తున్నాయి అని చెప్పేసి చిహ్నంగా చూపించడానికి అయితే ఏనుగులు అయితే కింద వాళ్ళు అంతా చాకచక్యంగా అయితే చెక్కారంటండి. చూడండి ఏనుగులు అయితే వరుసగా వెళ్తున్నట్టే ఉన్నాయి తప్ప మనకు అలాగలేవు. మీరు ఇక్కడ గమనించారంటే అండి మద్దెల నృత్యం అని చెప్పేసి అంటే మద్దెలపై చక్కటి నృత్యం ప్రదర్శిస్తున్న సుందరిని అయితే మనం చూడొచ్చండి ఈ యొక్క సుందరిని. ఆ తర్వాత వచ్చేసి మీరు కుడివైపును చూసారంటే త్రిభంగి నృత్యం అంటే శరీరాన్ని 3 వంపులుగా చేసి అత్యంత క్లిష్టమైన త్రిభంగ నృత్యాన్ని అయితే మనం ప్రదర్శిస్తున్న సుందరిని అయితే మనం గమనించవచ్చండి. ఆ తర్వాత మాయా సన్యాసి అంటే పురుష వేషధారణలో ఉన్న ఒక స్త్రీ తన వేషధారణ ద్వారా మోసం చేసేలా కనిపిస్తుందండి మనం ఆ యొక్క సుందరిని గమనించారంటే. ఆ తర్వాత వేణుగాన సుందరి అని చెప్పేసి మనం ఎడమ వైపు అయితే గమనించవచ్చండి. అంటే వేణువును వాయిస్తున్న సుందరి. పక్కన పరిచారికలు ఆసక్తిగా చూస్తున్నారండి. చూడండి మీరు ఇక్కడైతే మనం చూడొచ్చండి. ఆ తర్వాత ఇక్కడ మనం గమనించామంటే నెక్స్ట్ వచ్చేసి మనము మీకైతే నేను ఒక విలక్షణమైన శిల్పాన్ని అయితే చూపిస్తానండి. అక్కడ స్త్రీ గాడిద ముఖంతోనూ పురుషుడు సాధారణంగా అయితే ఉంటారు. ఆ యొక్క శిల్పం వెనకాల ఒక పురాణ గాథ అయితే ఉందండి. పూర్వం ధర్మాత్ముడైన ఒక రాజు ఉండేవాడు. ఆయన ప్రజల్ని కన్న బిడ్డల వల్ల చూసుకునేవాడంటండి. ఒకసారి ఆ రాజు పక్క రాజ్యపు రాజకుమార్తెతో వివాహం అయితే నిశ్చయించబడుతుంది. రాజకుమార్తె అయితే అందంలో గుణంలో సాటి లేనిదండి. కానీ ఆమెకు ఒక విచిత్రమైన సమస్య ఉండేది. ఆమె వంశంలోని స్త్రీలందరికీ కూడా ఒక శాపం ఉండేదంటండి. రాత్రిపూట వారికి గాడిద ముఖం వస్తుంది. తెల్లవారుజామున అయితే సూర్యరశ్మి సోకగానే తిరిగి సాధారణ ముఖం అయితే వస్తుందంటండి. రాజకుమార్తె ఆ రహస్యాన్ని దాచి ఉంచి కానీ వివాహం అయితే చేసుకుంటుందండి. రాజు చాలా ధర్మాత్ముడు, సత్యవంతుడు కాబట్టి వివాహం జరిగిన మొదటి రాత్రి ఆమెకు గాడిద ముఖం అయితే వస్తుందంటండి. వచ్చిన తర్వాత ఆయన భయపడలేదంటండి. రాజకుమార్తె తన శాపం గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తుందంటండి. రాజు ఆమె పట్ల అసహించుకోకుండా ఆమెను అర్థం చేసుకుని ఆమె ప్రేమను గౌరవించి ఆమె శాపం నుండి ఆమెను ఎలా విముక్తి చేయాలి అని చెప్పేసి ఒక మార్గాన్ని అయితే వెతికి ఆ రాజకుమార్తె తన కుటుంబానికి సంబంధించి ఒక పురాతన ఆలయంలో దేవతను ప్రసన్నం చేసుకుంటే శాపం తొలగిపోతుందని చెప్పేసి తెలుసుకుంటారండి. ఆ తర్వాత రాజు తన భార్యతో
ఉన్న ప్రేమతో ఆమెకు సహకరించాడనండి. వారికి ఆ శాపము పోయే విధంగా ఆలయానికి వెళ్ళి ఆమెను పూజించి అంటే ఆ నైట్ అంతా పూజ చేసిన తర్వాత మరుసటి రోజు అయితే సూర్యరశ్మి తగిలిన తర్వాత ఆమెకు శాశ్వతంగా మనిషి ముఖం అయితే వస్తుందనండి. ఈ యొక్క కథ అయితే ప్రాచుర్యంలో ఉందండి. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే నిజమైన ప్రేమని అంటే బాహ్య రూపాన్ని పట్టించుకోకూడదండి. ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తూ ఉంటాము, ఆ అందంగా ఉంటుంది, ఈ అందాన్ని ప్రేమిస్తున్నారు తప్ప మనసుని ఎవరు అర్థం చేసుకోవట్లేదండి. కానీ ఈ యొక్క శిల్పం వెనక ఉన్న కథను మనం అర్థం చేసుకుంటే మనము నిజమైన ప్రేమను చూడాలి. తర్వాత వచ్చేసి సహనము, అంటే జీవిత భాగస్వామితో ఎలాంటి లోపాలున్నా ఎటువంటి సమస్యలున్నా అంగీకరించాలి ఆమెను అర్థం చేసుకోవాలనే ఉద్దేశంతో మనకు చూస్తున్నారు. అండ్ నిబద్ధత, విధేయత, అంటే కష్ట సమయాల్లో కూడా భాగస్వామి పట్ల నిబద్ధతగా విధేయతగా కలిగి ఉండటం యొక్క ప్రాముఖ్యతను మనం ఇక్కడైతే గమనించవచ్చండి. అంటే రెండో విషయం అంటే అదృశ్యమైన అందం. ఇప్పుడు అందం ఉంటుందండి, ఈరోజు ఉంటుంది, అదేం శాశ్వతం కాదు కదా. సో దాన్ని మనము అర్థం చేసుకోవాలండి. మీరు గమనించారంటే ఈ సుందరిని భువనమోహిని అంటారు. ఈ యొక్క సుందరికి కుడి పక్కన మనము బల్లిని చూడవచ్చు. ఆ బల్లి ముందర ఒక చిన్న పండు మీద ఈగ ఉందండి. అంటే ఫుడ్ లైఫ్ సైకిల్ చూడండి, అప్పట్లోనే వాళ్ళు చిత్రీకరించారు. ఆ తర్వాత ఇక్కడ ఈ శిల్పానికి ఎడమ వైపున ఒక చిన్న ద్వారం ఉందండి. ఆ ద్వారాన్ని శుక్రవార ద్వారము అంటారు. అంటే ఫ్రైడే మాత్రం దీన్ని ఓపెన్ చేస్తారంట, అందుకే దీన్ని ఫ్రైడే డోర్ అంటారు. మీరు గమనించారంటే ఇక్కడ చూడండి, మల్ల యుద్ధం చేస్తున్న శిల్పాలను అయితే మనం గమనించవచ్చండి. అండ్ తర్వాత ఎడమ వైపున కుడి వైపున ప్రేక్షకులు, ఆ ప్రేక్షకులు కూడా చూడండి మీరు అప్పట్లోనే హెల్మెట్స్ కూడా యూజ్ చేస్తున్నట్టు కవచాలను మనకు గమనించవచ్చు. అండ్ కుడిపక్క వచ్చేసి ఫ్లూట్ వాయిస్తున్నారు. ఎడమ వైపున వచ్చేసి శిల్పాలను చూడండి ఎంత అద్భుతంగా చెక్కారంటే అంత అద్భుతంగా చెక్కారండి. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే ఈ యొక్క స్టోన్ వచ్చేసి సోప్ స్టోన్ అంటండి. అంటే ఈ యొక్క స్టోన్ని మనం భూమిలో నుంచి బయటకు తీసినప్పుడు కొంచెము మెత్తగా సాఫ్ట్గా ఉంటుందండి. గాలి తగిలిన క్రమేణా అంటే తర్వాత వచ్చేసి అది గట్టిపడుతూ వస్తుందంట. ఈ యొక్క స్టోన్ యొక్క ప్రత్యేకత అది అండి. ఎంత అద్భుతంగా ఉన్నాయండి ఈ శిల్పాలు. ఇక్కడ మీరు గమనించారంటే అక్కడ గ్రీన్ లైట్ పడింది కదా, అది వచ్చేసి ఆ శిల్పం వచ్చేసి శ్మశాన కార్య అంట. అంటే బ్లడ్, మాంసం ఏమీ ఉండదంట, ఓన్లీ చర్మము, బోన్స్ మాత్రమే ఉంటాయి. ఆ తర్వాత ఇక్కడ వాళ్ళు మనకు చూపిస్తున్నారండి విష్ణు స్వరూపాలే ఎక్కువ ఉన్నాయి. అంటే శంఖ చక్రాలు ఉన్నాయంటే మనకు విష్ణు స్వరూపం అనే అది అర్థము. సో శిల్పం నుంచి శిల్పానికి ఒక చోట చక్రము, ఒక చోట గద, ఈ విధంగా మారుతున్నాయి. అంటే మాధవ, నారాయణ, హరి ఏ విధంగా అయితే ఉంటుందో ఆ విధంగా అండి. ఆ తర్వాత వచ్చేసి ఇక్కడ శివశంకర పార్వతులు వచ్చేసి మనము గమనించవచ్చు. ఆ తర్వాత పైన వచ్చేసి శ్రీకృష్ణ స్వరూపమైన ఆయన బాల్య సమయంలో ఉన్నారు కదండి, అదే అండి, అది చూపించారండి క్లియర్గా. ఆ తర్వాత ఇంకొంచెం ముందుకు వెళ్ళామంటే ఇక్కడ చూడండి అప్పట్లోనే లైక్ మనము ఫ్లోర్స్ అంటే మేడలు వచ్చేసి ఫ్లోర్స్ ఉంటాయి కదా. సో ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్ ఆ విధంగా నిర్మించారని చెప్పేసి చూపిస్తున్నారు ఆయన. ఇక్కడ మీరు గమనించారంటే ఆ కాలమ్స్ అండి ఇక్కడ చూడండి ఆ సీలింగ్ డిజైన్, ఆ తర్వాత వచ్చేసి ఇక్కడ గ్రిల్స్, ఆ సీలింగ్ చాలా అద్భుతంగా అసలు ఎంత ఫెంటాస్టిక్గా అసలు నిర్మించారంటే ఎంత ఓపిక ఉండాలి అసలు. అందులోనూ ఎంత అక్యురేట్గా చేశారంటే అంత చాలా బాగా చేశారండి. ఆ తర్వాత ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్ళామంటే అండి మనము లక్ష్మీ నరసింహస్వామిని అయితే గమనించవచ్చు. తర్వాత వచ్చేసి మనం వరాహస్వామిని, బ్రహ్మదేవుణ్ణి, ఆ తర్వాత వచ్చేసి శివుణ్ణి, కొంచెం కిందకు వచ్చారంటే అండి మనము వినాయక స్వామిని కూడా దర్శనం చేసుకోవచ్చు. వారు కూడా మనకు వినాయక స్వామిని చూపించారంటే మనం అదే దండం పెట్టుకున్నాము. ఆ తర్వాత ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్ళామంటే అండి ఇక్కడ చూడండి గమనించారంటే ఇక్కడ చేతిలో ఆయన డమ్మరకము, కాళ్ళకు చూసారా అప్పట్లోనే పాదరక్షకాలు, ఆ పాదరక్షలు కూడా హిల్స్ లాగా యూజ్ చేశారు. సో ఆయన మాకు చెప్పడం ఏంటంటే చూడండి 11వ శతాబ్దంలోనే హిల్స్ యూజ్ చేశారని చెప్పారు. ఆ తర్వాత ఈ యొక్క దేవాలయాన్ని వచ్చేసి వీరవర్ధనుడు వాళ్ళ యొక్క కుమారుడు వీరబలాల దేవుడు అయితే కట్టించారంట. కాకపోతే లోపల ఉన్న శిల్పం వచ్చేసి ఆ విగ్రహము పూజకి పనిచేసి చేశారంట. పక్కన మండపం ఉందండి. ఆ తర్వాత అది చూస్తున్నాం కదా మనము ఆ గోపురము, అది వచ్చేసి లక్ష్మీదేవత యొక్క టెంపుల్. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే వారు మాకు చెప్పడం ఏంటంటే గైడు నార్మల్గా మనము అన్ని గుళ్ళు కూడా స్క్వేర్ టైప్లో ఉంటాయి కదా, కాకపోతే ఈ యొక్క గుడి మాత్రం నక్షత్ర టైప్లో ఉంటుందంట. సో ఈ యొక్క కింద మనము బేస్మెంట్ ఉంటుంది కదా ప్లాట్ఫామ్, అది నక్షత్రం టైప్లో ఉంటుంది. సేమ్ అలానే పైన రూఫ్ కూడా నక్షత్రం టైప్లోనే ఉంటుంది అని చెప్పేసి చెప్పారండి. ఇంకొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత మనమైతే విష్ణు పాదాలను అయితే మేము దర్శనం చేసుకున్నాము.
మీరు గమనించారంటే ఈ ద్వారం ఉత్తర ద్వారం అండి. ఇక్కడ మీరు ద్వారానికి ఎడమ వైపున కుడివైపున మీరు ఒక జంతువుని చూడొచ్చు. దాన్ని మకరం అంటారండి. అంటే ఇది సప్త జంతు సమ్మేళనం అని చెప్పేసి ప్రతిదీ. ఇక్కడ వచ్చేసి శరీరం వచ్చేసి పంది శరీరం అండి. కాళ్ళు వచ్చేసి సింహం కాళ్ళు, నోరు ముసలి నోరు, తొండం వచ్చేసి ఏనుగు తొండము, కళ్ళు వచ్చేసి కోతి కళ్ళు, చెవులు ఆవు చెవులు, ఈకలు వచ్చేసి నెమిలి ఈకలు ఉంటాయండి. అంటే ఈ విధంగా విభిన్న శక్తులు రూపాలు కలిగిన జంతువుల భాగాలను ఒకే రూపంలో చెక్కడము ఈ హొయసల శిల్పుల యొక్క అసాధారణ సృజనాత్మకతకు నైపుణ్యానికి ఒక నిదర్శనం అని చెప్పేసి చెప్పొచ్చండి. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ యొక్క మదనిక వచ్చేసి ఈ మదనిక వచ్చేసి భస్మమోహిని నృత్యం చేస్తున్న మదనిక అండి. శరీరం యొక్క చేతులు కాళ్ళు వివిధ భంగిమల్లో ఉన్నప్పటికీ కూడా అవన్నీ ఒకే సరళ రేఖల్లో సరిచేయబడ్డాయి అండి అక్కడ. ఆ తర్వాత మనం ఇక్కడైతే పద్మనాభ స్వామిని అయితే మనం దర్శనం చేసుకోవచ్చు. మీరు గమనించారంటే కుడివైపు ఉన్న నర్తికి వచ్చేసి ప్రియుడి కోసం వెయిట్ చేస్తున్నారంట. ఆ తర్వాత వచ్చేసి గిరిజన సుందరి, ఆ మధ్యలో కార్నర్లో వచ్చేసి తృప్తి పొందిన సుందరి అని చెప్పేసి చెప్పారు. ప్రజెంట్ అయితే మనం చూస్తున్న విగ్రహం అయితే నాగవీణ నృత్యం చేస్తున్న సుందరి అని చెప్పేసి చెప్పారనండి. ఆ తర్వాత ఇదైతే గర్వీత సౌందర్యం కలిగిన సుందరి అని చెప్పేసి చెప్పారు. అంటే తాను అందాల దేవతనని భావిస్తూ దర్పణంలో తన రూపాన్ని తాను చూసుకుంటున్న సుందరి అని చెప్పేసి మనకైతే గైడ్ చెప్పారండి. ఆ తర్వాత లెఫ్ట్ సైడ్ ఉన్న నర్తికి వచ్చేసి శకునకర్త, అంటే భవిష్యత్తు చెప్పగలిగిన గిరిజన స్త్రీ అని చెప్పేసి మనకైతే గైడ్ చెప్పారండి. ఆ తర్వాత లెఫ్ట్ సైడ్ ఉన్న వచ్చేసి గాలిపటం నర్తకి అని చెప్పేసి గాలిపటం నృత్యాన్ని ప్రదర్శిస్తున్న నర్తకి అని చెప్పేసి చెప్పారండి. ఆ కార్నర్లో ఉన్న నర్తకి వచ్చేసి జడ సౌందర్య సుందరి నర్తకి అని చెప్పేసి చెప్పారు. అంటే గట్టిగా ముడివేసిన జడను చూపిస్తున్న సుందరి అని చెప్పేసి చెప్పారండి. ఆ తర్వాత ఆ ఎడం వైపు ఉన్న సుందరి వచ్చేసి పూర్తిగా సజ్జమైన నర్తకి అని చెప్పేసి గైడ్ అయితే మనకు చెప్పారండి. ఇదైతే మనం ఆల్రెడీ మీకు చూపించామండి, రాజుగారు యొక్క ఆస్థానం అని చెప్పేసి. మనం ఇంకా ఇక్కడ నుంచి అయితే మనం నేరుగా ఇంకా దర్శనానికి అయితే వెళ్దామండి. సో గుడి లోపలికి అయితే మనం ప్రవేశిస్తున్నాము. మీరు ఎడం వైపున కుడి వైపున గమనించాలంటే రాజ చిహ్నాలు అయితే ఉన్నాయండి. ఆ తర్వాత మనం దేవాలయంలోకి ప్రవేశించిన తర్వాత గైడ్ అయితే మనకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. వాటి పిల్లర్స్ ఎన్ని ఉన్నాయి, వాటి యొక్క విశిష్టత ఏంటి, విశేషత ఏమి అని చెప్పేసి చెప్పారండి. మొత్తం అయితే మనకు 40 పిల్లర్స్ అయితే ఉన్నాయంట. బట్ అన్ని పిల్లర్లు కూడా యూనిక్గా డిఫరెంట్గా శిల్పులు అయితే నిర్మించబడ్డాయంట. ఇందులో చెప్పుకోదగ్గ పిల్లర్ వచ్చేసి నరసింహ పిల్లర్ అంట. అక్కడ ఓవరాల్గా మనకు ఈ యొక్క టెంపుల్ గురించి ఇండెక్స్ మొత్తం ఆ టెంపుల్లో మనం చూడొచ్చంట. మీకు ఎదురుగా కనబడుతుంది కదండి, అదే అండి నరసింహస్వామి పిల్లరు. సో ఇక్కడ వచ్చేసి మీరు చూడండి, అసలు అప్పట్లోని ఎన్ని రకాల డిజైన్స్ వాళ్ళైతే చెక్కారో, అసలు ఒక్కదానికి ఒకటి కూడా పొందడం లేకుండా ఉన్నాయి. అప్పట్లో అయితే లేదు, మిషన్స్ కూడా లేవు. మనకైతే ఆ డౌట్ వచ్చింది, నేనైతే అడిగానండి వాళ్ళని, ఇది ఏ విధంగా వీళ్ళు ఈ విధంగా ఫినిషింగ్ ఇచ్చారు అంటే, అప్పట్లో గుర్రాలను వాటిని యూజ్ చేసి ఆ యొక్క లేత్ మిషన్ లేకపోయినా కూడా వాటిని అయితే నీట్గా ఫైన్ గ్రైండ్ చేశారంట. ఇప్పుడు మీకు చూపిస్తున్నాం కదండి, అదే నరసింహ పిల్లరు. ఇక్కడ ఓవరాల్గా ఒక చోట అయితే మనకైతే ఎంటీ ప్లేస్ ఇచ్చారండి. అప్పట్లో శిల్పులు ఎందుకు ఇచ్చారని చెప్పేసి అడిగితే మనకైతే గైడ్ చెప్పడం ఏంటంటే, లైక్ ఫ్యూచర్లో నాకన్నా బెటర్ ఎవరైనా వస్తారేమో, వచ్చిన తర్వాత ఆ యొక్క ప్లేస్ని ఫిల్ చేస్తారు అని చెప్పేసి అప్పట్లో వాళ్ళైతే ఏదైతే ఇచ్చారంట, ఎంటీ ప్లేస్ అయితే ఇచ్చారంటండి. ప్రజెంట్ మనకు చూపిస్తుంది వచ్చేసి గాంధర్వ నృత్యం చేస్తున్న నర్తకి అని చెప్పేసి చెప్పారండి. అంటే చేతులు గాజులు ధరించి గాంధర్వ నృత్యాన్ని ప్రదర్శిస్తున్న సుందరి అని చెప్పేసి చెప్పారండి. ఈ నర్తకి అయితే సఖీ సుఖ, అంటే బ్యూటీ విత్ హర్ ప్యారెట్ అని చెప్పేసి చెప్పారండి. అంటే ఎడమ చేతిపై కూర్చున్న సుఖీ పక్షితో ఆమె సంభాషిస్తున్న సుందరి అని చెప్పేసి చెప్పారండి. ఆ తర్వాత వచ్చేసి మీరు గమనించారంటే నుంచి లెఫ్ట్ సైడ్ ఉన్న నర్తకిని అయితే స్నానం చేసి, అంటే కేసు శృంగారం కలిగిన నర్తకి అని చెప్పేసి చెప్పారు. అంటే స్నానం చేసిన అనంతరం జడను పిండి సవరించుకుంటుంటూ అని చెప్పేసి చెప్పారండి. ఆ తర్వాత శాంతలాదేవి నృత్య భంగిమలో మణిపూసను ధరించి ఉన్న నర్తకి అని చెప్పేసి మనకు గైడ్ అయితే క్లియర్గా చెప్పారండి. ఇక్కడ స్వామివారు వచ్చేసి మనకు మోహిని రూపంలో అయితే దర్శనమిస్తారండి. పైన కనిపిస్తుంది కదండి, ఆ పిల్లర్ వచ్చేసి కీ రోల్ ప్లే చేస్తుందంట. అంటే దాన్ని రిమూవ్ చేస్తే మనం ఓవరాల్గా పైన ఉన్న కప్పులు మొత్తం కూడా డిసెంబుల్ చేయొచ్చు అని చెప్పేసి మనకైతే గైడ్ చెప్పారండి. అది కీ ఫంక్షనాలిటీ వర్క్ అవుతుందని చెప్పేసి మనకు గైడ్ ఎక్స్ప్లెయిన్ చేశారండి. మనకైతే గైడ్ అండి ఈ విగ్రహాన్ని చాలా చాకచక్యంగా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ప్రతి ఒక్క ఆడబిడ్డకు కూడా
ముఖంలో 3వ వంతు ముక్కు, ముఖం వచ్చేసి శరీరంలో 7వ వంతు ఉంటే వాళ్ళు అందంగా ఉంటారని చెప్పేసి, ఆ యొక్క కనుబొమ్మలు కూడా చాలా చంద్రవంకల్లాగా ఉన్నాయని చెప్పేసి, ఆ విధంగా వాళ్ళు శిల్పులు అయితే తీర్చిదిద్దారని చెప్పేసి మనకి గైడ్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. మధ్యలో ఆ పాప ఏడుస్తుంటే ఆ పాపను కూడా ఆయన ష్ అని చెప్పేసి గెదురుకున్నారండి. ఆ తర్వాత ఇక్కడ మీరు గమనించారంటే కాళీ యొక్క బ్రొటనవేలుకి ఎడమవైపు ఉన్న ఫింగర్ ఉంటుంది కదా, ఆ ఫింగరు కొంచెం పెద్దగా ఉంటే వాళ్ళకి సాహసము, ధైర్యము, తెంపు ఎక్కువ ఉంటాయని చెప్పేసి వాళ్ళు కమాండ్ చేయగలుగుతారని చెప్పేసి ఆయన అయితే ఎక్స్ప్లెయిన్ చేశారండి. ఆ తర్వాత వచ్చేసి ఆ యొక్క కిరీటంలో హాలోజన్గా ఉందని చెప్పేసి లైట్ అయితే మనకు చూపించారు. ఇక మీరు గమనించారంటే ద్వారానికి ఎడమ వైపున కుడి వైపున 2 జంతువులు ఉన్నాయి కదండి. మీకు మొదటిగా చెప్పాను కదా మకరం అని చెప్పేసి. మకరం అంటే సప్త జంతువుల సామూహిక అని చెప్పేసి మీకు అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశానండి. కావాలంటే ఒకసారి రిపీట్ చేసి వినండి. ఇక్కడ మనకి ఇక్కడ చెన్నకేశ్వర స్వామి మోహిని రూపంలో అయితే దర్శనం ఇస్తారండి. మీరు కూడా వీలైతే దర్శనం చేసుకొని దండం పెట్టుకోండి. థ్యాంక్ యూ అండి. తర్వాత ఇక్కడ నుంచి మనం కొంచెం ముందుకు వెళ్ళామంటే ఇక్కడ మనకు 7 సీసాల నాగపాము, అది తర్వాత వచ్చేసి చెన్నకేశ్వర స్వామి యొక్క పాదరక్షకము మనమైతే చూసుకోవచ్చండి. ఈ టెంపుల్ వచ్చేసి లక్ష్మీదేవత యొక్క టెంపుల్. ఇక్కడ లక్ష్మీదేవత వారు కొలువై ఉన్నారంట. మీరు చూడండి, ఇక్కడ కూడా చూడండి కాలమ్స్ ఎంత బాగా వాళ్ళైతే డిజైన్ చేసి ఎంత బాగా నీట్గా ఫైన్ గ్రైన్ చేసి పెట్టారో. లేత్ మిషన్స్ లేకపోయినా కూడా వాళ్ళు చెప్పడం ఏంటంటే లైక్ ఒక థ్రెడ్ తీసుకొని లైక్ మనము మజ్జిగ చిలికినట్టు చిలికితే అదైతే నునుపు వస్తుందంట. ఎక్కడైతే మనకు కావాలో అప్పటిదాకా కూడా ఈ గుర్రాలని వాటిని యూస్ చేసి వాటిని అయితే రొటేట్ చేసి ఈ విధంగా అయితే చేశారంట. మనకు గైడ్ అయితే చెప్పారు. మీరు చూస్తున్నారు కదా ఈ ధ్వజస్తంభము, మనము రీసెంట్గా లేపాక్షికి వెళ్ళామండి. అక్కడ వచ్చేసి గాలిలో వేలాడిస్తాము అని చెప్పేసి హ్యాంగింగ్ పిల్లర్ చూసాం కదా, లైక్ అలానే ఇక్కడ కూడా ఏంటంటే ఈ యొక్క ధ్వజస్తంభము 3 భాగాలు వచ్చేసి గాలిలో ఉంటుందంటండి. ఓన్లీ ఒక భాగం మాత్రమే నేలకు ఆని ఉంటుందంట. సో ఆ 3 భాగాల నుంచి మనం కర్చీఫ్ కానీ పేపర్ని కానీ డ్రాగ్ చేసి చూడొచ్చంట. ఈ దేవాలయం తూర్పు భాగాన ఉందండి, అందుకే ఈశాన్య భాగాన్ని మనం కోనేరుని చూస్తున్నాము. అలానే ఆగ్నేయ మూలన వంటగది కూడా ఉందంట. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.